విజయానికి విప్లవ రథమే చేరువ అవుతుంటే విశాలాంధ్ర పేరుకు నేటితో కాలం చెల్లిందే. అపాయింటెడ్ డే సెలబ్రేషన్స్ కు తెలంగాణ రెడీ అవుతోంది. ఆవిర్భావ దినోత్సవానికి కొన్ని రోజులే మిగిలి ఉండటంతో జనంలో జూన్ 2 జోష్ పెరిగిపోతోంది. టైం దగ్గర పడుతున్న కొద్దీ యూత్ లో ఈవెంట్ హీట్ ఎక్కిపోతోంది. నార్మల్ సెలబ్రేషన్స్ కు టాటా చెప్పి ఆవిర్భావ వేడుకలు గ్రాండ్ గా జరుపుకునేందుకు తెలంగాణ ప్రజలు ఆరాటపడుతున్నారు. జనవరి 1, జనవరి 26, ఆగస్టు 15, అక్టోబర్ 2, నవంబర్ 14 తేదీలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో తెలంగాణ ప్రజలకు జూన్ 2 కూడా అంతటి ముఖ్యమైన రోజు కాబోతుంది. వందలాది మంది అమరుల త్యాగం, 60 ఏళ్ల కల సాకారానికి నిలువెత్తు సాక్ష్యంగా జూన్ 2 చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. ఈ కీలకమైన రోజు కోసం ప్రజలు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఆ రోజున జీవితంలో గుర్తుండిపోయే విధంగా పనిచేయాలని భావిస్తున్నారు. అపాయింటెడ్ డే లైఫ్ లో గుర్తుండిపోయేలా ఉండేందుకు సెలబ్రిటీలు సైతం ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆరే ముందున్నారని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర మొదటి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా తన జీవితంలో కీలకమైన ఘట్టంగా ఆవిర్భావ దినోత్సవాన్ని మలుచుకుంటున్నారు. కేసీఆర్ తో పాటు ప్రమాణం చేసే మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా జూన్ 2 జీవితంలో గుర్తుండిపోయే రోజుగా మిగలనుంది. తెచ్చిందే కొండంత పండగనే మన కోసం, మన కోసం, మన కోసం కదిలొచ్చే కాలంతో వెల్లువల సంతోషం మొలిచిందే పెదవులపై పైరల్లే తరహా. ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రజలు ఏదో ఒక ప్రత్యేక గుర్తింపు కార్యం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు అదే రోజు పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటుంటే ఇంకొందరు కొత్తగా స్కూల్కు వెళ్లే పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలని భావిస్తున్నారు. మరికొందరైతే గృహప్రవేశాలకు ముహూర్తాలు ఖరారు చేసుకుంటే ఇంకొందరు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఉద్యమ వీరులను స్మరించుకునేందుకు ఉద్యోగులు, విద్యార్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 1 అర్ధరాత్రి గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించాలని డిసైడ్ అయ్యారు. తెలంగాణ అంతటా అర్ధరాత్రి బాణాసంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ర్యాలీలు, రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలు ఆవిర్భావ దినోత్సవం రోజే పండంటి బిడ్డలకు జన్మనిచ్చేందుకు వీలుగా డాక్టర్లను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నాళ్లకు వినిపించేలా స్వేచ్ఛా కోయిలకు ఎన్నెన్నో గుండెల త్యాగం జెండాగా విరబూసే ఎన్నేండ్లకు వీరులు నడిచిన దారిలో వెన్నెల కాసే. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు కూడా అపాయింటెడ్ డే రోజు స్థానికంగా ఉండేట్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే న్యూ ఇయర్ వేడుకల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విజయానికి విప్లవ రథమే చేరువ అవుతుంటే విశాలాంధ్ర పేరుకు నేటితో కాలం చెల్లిందే. సో ఇంకేముంది, తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు వెరైటీగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఎందుకు ఆలస్యం? వెంటనే మీరు రెడీ అయిపోండి.